హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే టొమాటో ములక్కాయ కర్రీని చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ములక్కాయ టొమాటో కర్రీ చేసుకోవడానికి నేనైతే చెర్రీ టొమాటోస్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ చెర్రీ టొమాటోస్‌తో ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ములక్కాయతో ఏ రెసిపీ చేసుకున్నా సరే, ములక్కాడలు తీసుకునే సమయంలో ఖచ్చితంగా లేతగా ఉన్న ములక్కాడలనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్నట్టయితేనే కర్రీ చేసుకున్న, సాంబార్ పెట్టుకున్న, ఏ రెసిపీ చేసినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా ఇవన్నీ కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ములక్కాడలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ములక్కాయలు కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఉన్న పీచు మాత్రం కట్ చేయండి. పీచు తీసేటప్పుడు అందరూ కూడా పూర్తిగా తీయకండి. కొద్ది కొద్దిగా ఉంచండి. అలా ఉంచితేనే ముక్క ఉడికినా సరే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మీరు పీచు మొత్తం తీసినట్టయితే కర్రీ అంతా మెత్తగా గుజ్జు గుజ్జుగా అవుతుంది కాబట్టి పైన లేయర్ అంతా కూడా తీయకండి. ఇలా వేయించి ఒక 80% వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ములక్కాయ కర్రీని ఈ విధంగా ఫ్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేస్తారు. అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని, ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా ఇందులో యాడ్ చేయండి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కేవలం 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఉల్లిగడ్డ అంతా మాడిపోతుంది. కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఉల్లిగడ్డ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చెర్రీ టొమాటోస్ అంతా కూడా ఈ తాలింపులో యాడ్ చేయండి. నార్మల్‌గా ములక్కాయ టొమాటో అనగానే నాటు టొమాటో లేదా హైబ్రిడ్ టొమాటోతో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ చెర్రీ టొమాటోతో కూడా ట్రై చేయండి. పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఈ చెర్రీ టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ప్యాన్ పైన మూత ఉంచి ఉడికించండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు టొమాటో అంతా ఉడికించుకున్న తర్వాత ప్యాన్ పైన మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేయండి. ఇది వేయటం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసి పచ్చి వాసన పోయే వరకు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత టొమాటోలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కల్లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికి ఆయిల్ పైకి తేలుతున్న సమయంలోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ములక్కాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఉడికించండి. ఆల్రెడీ ములక్కాయ ముక్కలు ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అదే విధంగా టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ములక్కాయ ముక్కలన్నీ 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోనే ఒక 100 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా చేయటం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇదే సమయంలో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అదే విధంగా చాప్ చేసి పక్కనే పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగును కూడా యాడ్ చేయండి. ఇది వేయటం వల్ల కూరకి ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత కేవలం ఒక్క నిమిషం పాటే మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండీ! టొమాటో, ములక్కాయ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లో అది కూడా చాలా తక్కువ టైంలో క్విక్‌గా ఎలా రెడీ చేసుకున్నామో, మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. వంట రానివారైనా సరే ఒక్కసారి నా రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ మాత్రం అద్దిరిపోయేలా ఉంటుంది.
ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేజ్‌లో మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని కూడా విజిట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.